భవిష్యత్తుల మనం బతకనీకి ఆధారం గురించి ఇయ్యాలనే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాం. భవిష్యత్తులో సుఖం దొరుకుతదని. భవిష్యత్తు మంచిగుండాలంటే మనం ఇప్పుడే తీసుకోవాలే ఏ నిర్ణయమైనా. ఏం జేయాలే? ఎట్లా సంపాదించాలే? అని అనుకుంటాం. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు జూసుకో. అన్ని నిర్ణయాలు ఇప్పుడే తీసుకుంటే మరి భవిష్యత్తులో బాధుండదా? ఇట్లా గూడక ఎందుకు గావద్దు చెప్పుర్రి? మన జీవితం ఇప్పుడు తీసుకునే నిర్ణయాల గురించి దానికి కావాల్సిన ఆశల గురించి మనకు అధికారం ఉంటది. కానీ భవిష్యత్తోళ్ళకి తెలవది. ఉట్టిగా కలలు కనుకుంటూ ఉంటాం. మళ్ళేందంటే మన జీవితం మొత్తం నిర్ణయాలను మన కలలకు, ఆశలకు తగ్గట్టే తీసుకుంటాం. నిర్ణయం తీసుకోనీకి మూడో మార్గం ఏమన్నా ఉన్నదా? ఆలోచించుర్రి. అన్ని సుఖాలకు ఆధారం ధర్మం. ఆ ధర్మం మనుషుల గుండెలో ఉండాలి. ప్రతి నిర్ణయం తీసుకునే ముంగట మన మనసు నుంచి ప్రశ్న ఖచ్చితంగా రావాలి. ఈ నిర్ణయం స్వార్థం కోసం పుట్టిందా? లేకపోతే ధర్మం కోసం పుట్టిందా అని. ఆ! భవిష్యత్తుకు బదులు ధర్మం గురించి ఆలోచన చేయుడి. అప్పుడు ఖచ్చితంగా సుఖం దొరుకుతది మీకు. అని కృష్ణ భగవానుడు మహాభారతంలో చెప్పిండు గదా! అదే నేనిప్పుడు చెప్పిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయరి. మహాభారతం మొత్తం మన తెలంగాణ యాసలో మనందరి కోసం చెప్తున్నా. ఒక్కసారి మన ఛానెల్ చెక్ జేసి చూడుర్రి. మన ఛానెల్ పేరు తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. లైక్ జేయరి, సబ్స్క్రైబ్ జేయరి. ఎట్లా చెప్పినా ఏం కథ అన్నది కామెంట్ జేయరి. ఉంటా మరి. క్షణార్కులు.